వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో ఎన్ని భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి? మూడే కదా, టీడీపీ, బీజేపీ, జనసేన. 3 కాదు 4 భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కూటమికి అనుబంధ పార్టీనే అని చెప్పడానికి షర్మిల పరోక్షంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? రాజకీయపరమైన ఛాలెంజెస్ వచ్చిన ప్రతిసారి, ఫ్లాష్ పాయింట్ అనిపించే సందర్భం వచ్చిన ప్రతిసారి టీడీపీకి అనుకూలమైన వైఖరిని వినిపించడానికి షర్మిల పోటీ పడుతుండటము అనేది నిజంగా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వ్యక్తిగత రాగద్వేషాలతో షర్మిల అనుసరిస్తున్న ఇలాంటి వైఖరి వల్ల ఆమె ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఆమె ఎవరినైతే నష్టపరచాలి అనుకుంటున్నారో ఆ జగన్కే లాభం జరిగే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ కదా? అది ఎలాగో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఒత్తాసు పలకటం అనేది దేశంలో బహుశా ఎక్కడా లేని పొలిటికల్ ఈక్వేషన్. ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు కాస్త అటు ఇటుగా ఉంటాయేమో కానీ బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేయడము అనేది నిజంగా చాలా వింతగా అనిపించే పరిణామం. పైగా షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షురాలు కూడా. ఏపీలో కాంగ్రెస్ కి ఊపిరిందా లేదా అనేది సెకండరీ, కానీ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల అనుసరిస్తున్న వైఖరి చూస్తే అసలు ఆమె పొలిటికల్ అండర్స్టాండింగ్ మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయి చాలా మందికి. ఎలాగూ అంటే ఆస్తుల వివాదం అనివ్వండి, వ్యక్తిగతమైన ఆక్రోశం అనుకోనివ్వండి, అసలు షర్మిల రాజకీయ మోటో ఏంటి? జగన్ ని దెబ్బతీయటం కదా. అలాంటప్పుడు తాను ఏం చేస్తే జగన్ దెబ్బతింటారు అనే విషయంలో షర్మిలకి క్లారిటీ లేదు అని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఎలాగంటే ఏ రాజకీయ వివాదం రాజేసినా గానీ కూటమికి అనుకూలంగా షర్మిల మాట్లాడడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈనాడు లాంటి పత్రికలు షర్మిల వ్యాఖ్యల్ని కూటమి నాయకులు మాట్లాడిన దాని కిందటే ప్రచురిస్తూ ఉంటాయి. అంటే జగన్ కి చెల్లెలి మద్దతు కూడా లేదు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేయడానికి చేసే ప్రయత్నం ఇదంతా. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ షర్మిల తన రాజకీయ ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలన్నా, రాజకీయంగా కాంగ్రెస్ ఏమాత్రం కొద్దో గొప్ప నలుసంతైనా లాభపడాలన్నా కానీ షర్మిల కూటమికి బాకా ఊస్తే లాభం లేదు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజలకి అనుకూలంగా ఉన్నాను అని నిరూపించుకుంటే గనక షర్మిల మాటకి కొంత వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆమె ఉన్న పార్టీకి ఆమెకి కొద్దో గొప్ప అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూటమి వ్యతిరేక ఓటు కొంత ఆమె వైపు వస్తే గనక ఆ మేరకు జగన్ వైపు వెళ్లాల్సిన ఓటు తగ్గినట్టే కదా. అప్పుడు కదా జగన్ కి నష్టం జరిగేది. అలా కాకుండా కూటమి వైపే షర్మిల కూడా ఉంటే మొత్తం గంపగుత్తగా వ్యతిరేక ఓటంతా జగన్ వైపు వెళ్ళి అల్టిమేట్ గా ఈ పోరాటంలో జగన్ కదా లాభపడతాడు. ఈ పాయింట్ ని షర్మిల ఎందుకు మిస్ అవుతున్నారు? దీన్ని బట్టి చూస్తే షర్మిలకి రాజకీయం కన్నా కాంగ్రెస్ ప్రయోజనాల కన్నా తన పర్సనల్ ఆక్రోశము అనేదే ప్రధానమైన ఎజెండా అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఏపీలో అసలు ఏమాత్రం స్టేక్స్ కానీ రిప్రజెంటేషన్ కానీ లేకపోగా ఏపీకి అన్యాయం చేసిన పార్టీనే కాంగ్రెస్ అని జనమంతా భావిస్తుండగా షర్మిల ఇలాంటి అపసవ్య పొలిటికల్ విధానాల్ని ఎంచుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే పరిణామం. అల్టిమేట్ గా జగన్ కే రాజకీయంగా లాభం చేకూర్చే ఈక్వేషన్. ఈ విషయాన్ని షర్మిల ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా కోర్స్ కరెక్షన్ కి అవకాశం ఉండొచ్చు. ఏమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.